ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఒక వెబ్సైట్ ని ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ లెక్క ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అని ప్రాక్టికల్ గా అయితే చూడబోతున్నాం. సో ఈ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సింపుల్ గా మీకు స్టార్టింగ్ ఒక డెమోని అయితే ఇస్తా. లెట్స్ సే నా దగ్గర చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, నేను క్రియేట్ చేసా. ఈవెన్ మీరు కూడా చాలా వెబ్సైట్స్ ని డిజైన్ చేసి ఉంటారు. సో ఈ వెబ్సైట్ ని ఇప్పుడు మీరు అప్లికేషన్ అంటే మొబైల్ అప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేయడం, లేకపోతే డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేయడం ఎప్పుడైనా చేశారా? చాలా మందికి తెలీదు. ఈవెన్ ఇప్పుడు మనం వెబ్సైట్ ని సెపరేట్ గా డిజైన్ చేస్తే మొబైల్ అప్లికేషన్ కానీ డెస్క్టాప్ అప్లికేషన్ కానీ సెపరేట్ గా మనం వేరే టెక్స్ట్ ని యూజ్ చేసి క్రియేట్ చేయలేమో అని కూడా చాలా మంది అనుకుంటారు. సో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ న మనకి ఈ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ సింపుల్ గా నువ్వు ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసి దాన్ని నువ్వు సింపుల్ గా మొబైల్లో యాప్ లెక్క ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నీ ల్యాప్టాప్ లో వాడాలి అనుకుంటే ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క అది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోద్ది. నీ ఫోన్ లో వాడుకోవచ్చు, ఒక యాప్ లెక్క నువ్వు ఇన్స్టాల్ చేసి అయితే వాడుకోవచ్చు అనమాట. దాన్నే ప్రాక్టికల్ గా మనం ఇప్పుడైతే చేయబోతున్నాం. సో దీనికోసం మీరు ఏ వెబ్సైట్ ని మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ప్రీవియస్ గా ఏదైనా వెబ్సైట్ ఉంటే దాన్ని కూడా మీరు ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ లెక్క కన్వర్ట్ అయితే చేయగలుగుతారు. సో ప్రతిదీ చాలా నీట్ గా డిస్కస్ చేశాను. లెట్స్ సే ప్రెజెంట్ మీరు చూడొచ్చు, నా దగ్గర ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ అనే వెబ్సైట్ ఉంది, అవునా కాదా? సింపుల్ గా ఇప్పుడు నేను దీన్ని యాప్ లెక్క కన్వర్ట్ చేయాలి అంటే దీన్ని ఆల్రెడీ నేను ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేశాను. టాప్ లో మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ యాప్ అని ఒక బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది ఇప్పుడు మనకి నేను ల్యాప్టాప్ లో ఓపెన్ చేశాను కాబట్టి సింపుల్ గా ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఈవెన్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ యాప్ అని పెట్టకపోయినా టాప్ లో యూఆర్ఎల్ ఏదైతే ఉందో రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఆస్క్ జెమినీ కిందన ఇక్కడ మనకు ఒక ఐకాన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినా సరే ఇది మనకు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క ఇన్స్టాల్ అయిపోద్ది. సింపుల్ గా నేను ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేశాను. విత్ ఇన్ సెకండ్స్ లో ఇది మనకి ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క మారిపోయింది. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, సింపుల్ గా నేను ఇక్కడ ఎస్ చేస్తున్నా, ఇది ఇప్పుడు మనకు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ అనమాట. ఈవెన్ ప్రూవ్ చేసి కూడా చూపించాలి కాబట్టి మీరు బాటమ్ లో చూసినట్లయితే ఏదైతే మనకి క్రోమ్ ఉందో లేకపోతే యాంటీ గ్రావిటీ ఉందో అదే విధంగా మనకి ఎపెక్స్ పెండ్ అని చూడొచ్చు. ఇదే వెబ్సైట్ ని ప్రీవియస్ గా మీకు చూపించాను కదా, నేను యూఆర్ఎల్ తో ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసి దీన్నే ఇప్పుడు మనం సింపుల్ గా ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేసాం. సింపుల్ క్లిక్ తో అనమాట. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఈవెన్ డిస్క్రిప్షన్ లో నేను ఈ వెబ్సైట్ కి సంబంధించిన యూఆర్ఎల్ ఇచ్చా. స్టార్టింగ్ మీరు ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేయండి. స్టార్టింగ్ మీకు టాప్ లో ఇన్స్టాల్ అని ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది విత్ యాప్ లోగో అనమాట. లైక్ మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నట్లుగా సింపుల్ గా మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే అదొక మొబైల్ అప్లికేషన్ లెక్క ఇన్స్టాల్ అయిపోద్ది. లేకపోతే మీరు మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేయండి డైరెక్ట్ గా యూఆర్ఎల్ ని. నాకు ఏ విధంగా ఇప్పుడు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క ఓపెన్ అయిందో సింపుల్ గా మీ దీంట్లో కూడా అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఈవెన్ టాప్ లో చూస్తే మనకి యూఆర్ఎల్ అయినా కనిపిస్తుందా? యూఆర్ఎల్ కనిపించట్లేదు, ఇన్స్టాల్ యాప్ అనే బటన్ కూడా కనిపించట్లేదు. ఎందుకు? ఆల్రెడీ ఇది మనకి డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క మారిపోయింది కాబట్టి. ఒకవేళ దీన్ని మనం అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ప్రాక్టికల్ గా చేసుకోవడం చూపిస్తా చూడండి. టాప్ లో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అని చూడొచ్చు. అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసా. ఒకవేళ యాప్ డేటా కూడా రిమూవ్ అవ్వాలి అనుకుంటే దీన్ని టిక్ చేయొచ్చు. జస్ట్ మీరు అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే అన్ఇన్స్టాల్ కూడా అయితే అయిపోద్ది అనమాట. అండ్ ఇక మనం లేట్ చేయకుండా మన దగ్గర ప్రీవియస్ గా ఉండే వెబ్సైట్ అయినా ఆర్ కొత్తగా మనం డిజైన్ చేసిన వెబ్సైట్ అయినా సరే ఈ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ లెక్క మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అని ప్రాక్టికల్ గా కూడా అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మనం వెబ్సైట్ ని డిజైన్ చేయాలి అనుకుంటే మనకి చాలా నో కోడ్ ఏఐ టూల్స్ అయితే హెల్ప్ చేస్తాయి. అదే విధంగా మొబైల్ యాప్ ని డిజైన్ చేయాలి అన్నా చాలా నో కోడ్ ఏఐ టూల్స్ అయితే మనకు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను వెబ్సైట్ ని అప్లికేషన్ ని ఒకేసారి డిజైన్ చేయగలుగుతానా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ లెక్క అయితే ఉండిపోయింది. స్టార్టింగ్ మనం ప్రాక్టికల్ గా అసలు రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అని డిస్కస్ చేసి దాని తర్వాత ఒక షార్ట్ కట్ సొల్యూషన్ అనమాట. అంటే మనం ఒక వెబ్సైట్ ని డిజైన్ చేసి ఇదే వెబ్సైట్ ని మళ్ళీ మనం ఎటువంటి ఏపీకే కన్వర్టర్ ని యూజ్ చేయకుండా సింపుల్ గా మనం అయితే మన ల్యాప్టాప్ లో, మన ట్యాబ్ లో, మన ఫోన్ లో, ఈవెన్ మన ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే iOS కి సంబంధించిన దాంట్లో కూడా మనం ఈజీగా యాప్ లెక్క యూజ్ చేసుకోవడానికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఆ సొల్యూషన్ ని మనం ప్రాక్టికల్ గా కూడా అయితే చూద్దాం. స్టార్టింగ్ రియల్ లైఫ్ లో వెబ్సైట్ ని యాప్ ని డిజైన్ చేయాలి అంటే ఏ విధంగా ప్రాసెస్ ని ఫాలో చేస్తారో చూద్దాం. సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా మీరు వినండి. లెట్స్ సే మనం దీన్ని మన సర్వర్ అని అయితే అనుకుందాం. ఏంటిది మనకి మన సర్వర్. లెట్స్ సే దీన్ని మనం బ్యాక్ ఎండ్ అని కూడా అయితే అనుకోవచ్చు. బ్యాక్ ఎండ్. ఇప్పుడు మనకి వెబ్సైట్ కావాలి, అదే విధంగా మనకి ఏం కావాలి? మొబైల్ అప్లికేషన్ కావాలి. సో దానికోసం రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? సింపుల్ గా మనకి వెబ్సైట్ ని ఒక టీం డిజైన్ చేస్తుంది. దాంతో పాటు మనకి మొబైల్ యాప్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఇంకో టీం డిజైన్ చేస్తుంది. ఇదేంటి మనకి
ఇది మన వెబ్ యాప్ అన్నమాట. ఇదేంటి మనకి, ఇది మన మొబైల్ యాప్ అని చెప్పొచ్చు. అంటే మనకు ఓన్లీ సర్వర్ ఒకటే ఉంది, కానీ వెబ్సైట్కి సంబంధించి ఇదే సర్వర్ని యూజ్ చేసుకుంటాం. అంటే సేమ్ ఏపీఐ కీస్ని మనం సింపుల్గా వెబ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం మొబైల్ యాప్ చేయాలి అంటే సెపరేట్గా వేరే సర్వర్ క్రియేట్ చేయరు. ఎందుకు, కొంతమంది వెబ్సైట్ యూజ్ చేస్తారు, వెబ్సైట్ చూసే వాళ్ళు కూడా సేమ్ ఇదే సర్వర్ని యాక్సెస్ చేస్తారు. లెట్స్ ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ అనుకుందాం, ఇన్స్టాగ్రామ్ని మనం ల్యాప్టాప్లో యూజ్ చేయొచ్చా లేదా, యూజ్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు నువ్వు వెబ్సైట్లో నీకు సంబంధించిన క్రెడెన్షియల్తో నువ్వు నీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యావు. అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఏం యూజ్ చేస్తున్నావు, వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు సింపుల్గా ఒక పోస్ట్ అప్లోడ్ చేసావు అనుకో, అదేమవుతుంది, నీ డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుద్ది. ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ డేటాబేస్లో స్టోర్ అవుద్ది. అంటే సర్వర్ ఏది ఉంటుంది మనకి, ఇదే సర్వర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అదే పోస్ట్ ఏదైతే వెబ్సైట్ నుంచి చేసావో దాన్ని నువ్వు మొబైల్ అప్లికేషన్లో చూడగలుగుతావా లేదా, చూడగలుగుతున్నావు. అంటే ఇప్పుడు మనకి సెపరేట్ సర్వర్ కావాలా, అవసరం లేదు. అంటే సింపుల్గా మనకి వెబ్సైట్కి ఇదే సర్వర్ ఉంటుంది, మొబైల్ అప్లికేషన్కి కూడా ఇదే సర్వర్ ఉంటుంది. అంటే బ్యాక్ ఎండ్ సేమ్, కానీ ఫ్రంట్ ఎండ్ మనకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి రియల్ లైఫ్లో అయితే జరుగుతుంది. కానీ ఈ విధంగా ఇప్పుడు మనం వెబ్సైట్ని సెపరేట్గా, మొబైల్ అప్లికేషన్ని సెపరేట్గా, కానీ బ్యాక్ ఎండ్ ఒకటే. ఈ విధంగా ఇప్పుడు మనం ఫాలో చేయకుండా ఒకే వెబ్ అప్లికేషన్ని మనం యాప్ లెక్క కూడా కన్వర్ట్ చేసుకొని ఏ విధంగా మనం ఏ డివైస్లో అయినా యూజ్ చేయొచ్చు అనే దాన్ని మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో దానికోసం మనం PWA అనే ఫీచర్ని అయితే యూజ్ చేయబోతున్నాం. PWA అంటే ఏంటి, ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ అనమాట. అంటే సింపుల్గా మనం ఇన్స్టాల్ యాప్, అంటే మనం యాప్ లెక్క ఇన్స్టాల్ చేసుకోవచ్చు వెబ్ అప్లికేషన్ని. హోమ్ స్క్రీన్ ఐకాన్, సో సింపుల్గా మనం హోమ్ స్క్రీన్లో ఒక యాప్ లెక్క దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఒక షార్ట్ కట్ లెక్క. ఓపెన్స్ లైక్ ఏ నేటివ్ యాప్ అనమాట. అంటే సెపరేట్గా మనం ఒక యాప్ని డిజైన్ చేసినట్లే మన వెబ్ అప్లికేషన్ మన ఫోన్లో అయినా ఏ డివైస్లో అయినా ఓపెన్ అవుతుంది. నో బ్రౌజర్ అడ్రస్ బార్ అనమాట. సో ప్రెజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక అడ్రస్ బార్ ఉంది, ఇది మనకి కనిపించదు అనమాట. ప్రెజెంట్ మనం చేసే దాంట్లో సేమ్ యాప్ ఫిల్లింగే వస్తుంది. ఆల్సో ఫాస్టర్ లోడింగ్ దాన్ వెబ్సైట్ అనమాట. ఆఫ్లైన్ యాక్సెస్ కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు. స్ప్లాష్ స్క్రీన్, డెస్క్టాప్ ఇన్స్టాలేషన్, ఈవెన్ డెస్క్టాప్లో కూడా మనం దాన్ని ఒక డెస్క్టాప్ యాప్ లెక్క వాడచ్చు. ప్రీవియస్గా ఏం చెప్పాను, ఓన్లీ మొబైలే కాదు, ట్యాబ్లెటే కాదు, ల్యాప్టాప్ అని కూడా చెప్పాం. అంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఐకాన్ లెక్క కూడా మనం దాన్ని సింపుల్గా యూజ్ చేయొచ్చు. ఆల్సో ఆటో అప్డేట్స్, అంటే ఏదైనా నువ్వు వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్లికేషన్ లెక్క మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఆటో అప్డేట్ అయిపోద్ది అనమాట. ఇన్ని ఫీచర్స్ మనకి ఇప్పుడు సెపరేట్గా మనం ఒక యాప్ని డిజైన్ చేయకుండా ఏదైతే ఇప్పుడు మనం PWA అనే దాన్ని యూజ్ చేయబోతున్నామో దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే దొరుకుతాయి. సో ప్రాక్టికల్గా దీన్ని చూద్దామా. సో దానికోసం నేను యాంటీ గ్రావిటీని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను ఒక పెద్ద అప్లికేషన్ క్రియేట్ చేయాలని అనుకోవట్లేదు, మీకు ప్రాక్టికల్గా చూపించడానికి. ఆర్ ఈవెన్ మీ దగ్గర ఒక వేరే వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ని కూడా మీరు యాప్ లెక్క కన్వర్ట్ చేయాలి అంటే నేను ఇచ్చే సెపరేట్ ప్రాంప్ట్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. నేను చెప్పింది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ నేను యాంటీ గ్రావిటీని ఓపెన్ చేశాను. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు, ఎక్స్పెన్స్ ట్రాకర్ అని నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో నాకు సంబంధించిన వెబ్సైట్ ఐకాన్ కానీ ఆర్ యాప్ ఐకాన్ కూడా నాకు ఇదే కావాలనుకుంటున్నాను. సో దానిని ఈ విధంగా అయితే PNG లెక్క పెట్టుకున్నా. సో ఈ PNGని మీరు క్రియేట్ చేయడానికి ఎనీ టూల్ యూజ్ చేయొచ్చు, ChatGPT కానీ, జెమినీ కానీ, లేకపోతే ఇలా మనకి చాలా టూల్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు యూజ్ చేయొచ్చు. సింపుల్గా క్రియేట్ చేసుకుని ఫోల్డర్లో యాడ్ చేసుకోండి. దాని నెక్స్ట్ ఏం చేద్దాం, నేను సింపుల్గా ఒక వెబ్సైట్ని స్టార్టింగ్ డిజైన్ చేయాలి కాబట్టి ఒక సింపుల్ వెబ్సైట్ని డిజైన్ చేద్దాం. ఎక్స్పెన్స్ ట్రాకర్కి సంబంధించి ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను. సింపుల్గా నేను దీంట్లో పేస్ట్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అనే డౌట్ ఒకవేళ వచ్చినట్లయితే మనం ChatGPTని కానీ ఆర్ మనం క్లాడ్ని కానీ దేన్నైనా యూజ్ చేయొచ్చు మీకు సంబంధించిన వెబ్సైట్ కోసం. నేను అక్కడ నుంచి ప్రాంప్ట్ని తీసుకొచ్చాను. సింపుల్గా దీంట్లో పేస్ట్ చేసేసి మోడల్ని మీరు కావాల్సింది చూజ్ చేసుకోండి. నేను డిఫాల్ట్గా ఇచ్చింది ఉంచేస్తున్నాను. సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ మనకు ఒక వెబ్సైట్ డిజైన్ అయిపోతే నెక్స్ట్ మనం ఆ PWA అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ప్రాక్టికల్గా అయితే చూద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మన వెబ్సైట్ని అయితే రెడీ చేసింది. సో దీనికోసం ఏం టెక్ స్టాక్ యూజ్ చేసిందో మీరు చూడొచ్చు, HTML, CSS, JavaScript. మీరు ఇక్కడ వరీ అవ్వద్దు. సో రియాక్ట్ ఆర్ నెక్స్ట్.js యూజ్ చేస్తే బాగుంది కదా బ్రో అని. సో మన మెయిన్ గోల్ ఏంటి, మనం ఏదైతే వెబ్సైట్ మన దగ్గర ఆల్రెడీ ఉందో లేకపోతే మనం డిజైన్ చేసామో దీన్ని మనం ఒక PWA అంటే ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మన గోల్. అంటే ఏ డివైస్లో అయినా మనం దాన్ని యాప్ లెక్క ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉన్నా లేకపోతే ప్రెజెంట్ నా దగ్గర ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేశానో దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా PWA ఫీచర్ యాడ్ చేయడానికి నేను ఒక సెపరేట్ ప్రాంప్ట్ అయితే పెట్టా. లైక్ మీరు దీని పక్కన చూడొచ్చు PWA.txt అని.
ఇది ఒక యూనివర్సల్ ప్రాంప్ట్ని నేను రెడీ చేశాను. సో మీ వెబ్సైట్ దేంతోనైనా మీరు డిజైన్ చేయండి. సింపుల్గా దానికి ఇప్పుడు మనం ఈ PWA ఫీచర్ని కూడా యాడ్ అయితే చేయొచ్చు. సో జస్ట్ దీన్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి తీసుకోండి. దానికంటే ముందు ఒకసారి నేను వెబ్సైట్ని లైవ్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఏ విధంగా క్రియేట్ చేసింది అనేది. అండ్ ఆల్సో నేను కొన్ని ఎక్స్పెన్సెస్ని కూడా యాడ్ చేశాను అనమాట. లైక్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఒకసారి వెబ్సైట్కి సంబంధించిన రెస్పాన్సివ్నెస్ని కూడా చెక్ చేసుకోండి. సో దట్ మీకు రెస్పాన్సివ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా వర్క్ అవుతుంది అనమాట. అందుకే చెక్ చేసుకోమంటున్నా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకేం చేస్తారు, జస్ట్ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కాబట్టి యాంటీ గ్రావిటీలోకి వచ్చి ఆ PWAకి సంబంధించిన ప్రాంప్ట్ని ఇచ్చేసి వెబ్ యాప్ని ఇప్పుడు మనం సింపుల్గా కన్వర్ట్ అయితే చేయబోతున్నాం. సో దీనికోసం కూడా మనం వెయిట్ చేద్దాం. దాని నెక్స్ట్ ప్రాక్టికల్గా మనం దీన్ని డిప్లాయ్ కూడా చేసి దాని తర్వాత మొబైల్లో కూడా టెస్ట్ అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మన ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ రెడీ అయిపోయింది. ఆల్సో నేను ఫైల్స్ అన్నిటిని ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ చూడండి. అండ్ ఇప్పుడు ఫోల్డర్ స్ట్రక్చర్ ఏమైంది, దీంట్లో మనకి నోడ్ మాడ్యూల్స్ కూడా వచ్చాయి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, HTML, CSS, JavaScriptని యూజ్ చేసేటప్పుడు నోడ్ మాడ్యూల్స్ దీంట్లోకి ఎందుకు వచ్చాయి బ్రో అని. సో నోడ్ మాడ్యూల్స్ ఎందుకు వచ్చాయి అంటే జాగ్రత్తగా చూడండి. నేను పబ్లిక్ ఫోల్డర్లోకి వచ్చి ఐకాన్స్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మన యాప్కి సంబంధించి ఏదైతే బ్రాండింగ్ ఐకాన్ ఉందో ఇది మనకి డిఫరెంట్ సైజెస్లో మనకి జనరేట్ చేసిందనమాట. సో నోడ్ హెల్ప్ తీసుకుందనమాట వీటిని జనరేట్ చేయడానికి. కావాలంటే మీరు రైట్ సైడ్ కూడా రీడ్ చేయొచ్చు మీకు సంబంధించిన దాన్ని. అండ్ ఆల్సో ఒకవేళ నేను ఇప్పుడు స్క్రిప్ట్స్ అని ఏదైతే నాకు ఉందో స్క్రిప్ట్స్ని నేను ఓపెన్ చేస్తున్నా. జనరేట్ icons.json చూడొచ్చు. దీన్ని ఓపెన్ చేస్తే ఇన్సైడ్ కోడ్ మీరు చూడొచ్చు, అర్థమవుతుంది మీకు కొంతవరకు. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు FS అంటే ఫైల్ సిస్టమ్ మాడ్యూల్స్ యూజ్ చేసింది. దాని నెక్స్ట్ ఏవైతే మనకి డిఫరెంట్ ఇమేజ్ సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్కి తగ్గట్టు మనకి నోడ్ హెల్ప్తో ఐకాన్స్ని అయితే జనరేట్ చేసింది. అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నేను HTML, CSS, JSని యూజ్ చేసి ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి దాన్ని PWA లెక్క కన్వర్ట్ చేసేటప్పుడు నోడ్ మాడ్యూల్స్ కానీ ఈ స్క్రిప్ట్స్ కానీ అవసరమా అండి? అవసరం లేదు. ఒకవేళ మీరు రియాక్ట్ కానీ నెక్స్ట్.js కానీ యూజ్ చేసినట్లయితే మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ ఇంకా ప్రాపర్గా అయితే జరుగుతుంది. సో మీకు ఎక్స్ట్రా అన్నెసెసరీ ఫైల్స్ అయితే యాడ్ అవ్వన్నమాట. ఒకవేళ సింపుల్గా మళ్ళీ మనం వీటిని మాన్యువల్గా కాకుండా దీనికి మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి కూడా అయితే చెప్పచ్చు. లెట్స్ సే సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తా, ఎందుకంటే ఇప్పుడు నేను మాన్యువల్గా డిలీట్ చేస్తే ఏమేమి డిలీట్ చేయాలి ఏమేమి ఉంచాలి అని ఒక మీకు డౌట్ వస్తుంది. సింపుల్గా ఇప్పుడు నేను దీనికి ఒక ప్రాంప్ట్ రూపంలో ఇస్తాను అనమాట. మాన్యువల్గా ఐ డోంట్ వాంట్ ఎనీ unnecessary files or folders in my project folder అని అయితే నేను చెప్తా. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు అవసరం లేని వద్దు, అవసరమైనవి మాత్రమే ఉంచమని చెప్తున్నాం. అండ్ ఇప్పుడు నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు అవసరం లేని వాటిని అన్నిటిని ఇది రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం గమనించినట్లయితే CSS మనకి ఐడియా ఉంది, JS మనకి ఐడియా ఉంది. సో పబ్లిక్లో మనకి ఇమేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి, ఇది కూడా మనకు ఐడియా ఉంది. index.html అంటే ఏంటో కూడా తెలుసు. దాని కిందనే ఉంది manifest.json. ఈ manifest.json మనకి ఏదైతే మన ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ ఉందో దాన్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. దీంట్లో ప్రతిదీ ఇంక్లూడ్ అయి ఉంటుంది మన యాప్కి సంబంధించి. లైక్ డిస్క్రిప్షన్ చూడొచ్చు, నేమ్ చూడొచ్చు, ఆల్సో మనకి ఐకాన్స్ కూడా చూడొచ్చు డిఫరెంట్ డివైసెస్కి సంబంధించినట్లు. అండ్ ఆల్సో దీన్ని నేను ఇక్కడ నుంచి సబ్మిట్ చేస్తున్నా. అండ్ ఈ విధంగా మీరు కావాలంటే దీన్ని కొంచెం రీడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి ఏముంది మనకి offline.html. సో చూడండి ఇప్పుడు నోడ్ మాడ్యూల్స్ అన్ని మనకి రిమూవ్ చేసేసిందా లేదా. సో ఇప్పుడు మనకు అవసరం లేనివన్నిటిని రిమూవ్ చేసింది, అవసరమైనవి మాత్రమే ఉంచిందనమాట. సో offline.html ఏంటి, ప్రీవియస్గానే నేను మీకు చెప్పా. సో మనం PWA కింద కన్వర్ట్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ ఆఫ్లైన్ యాక్సెస్ కూడా చూడొచ్చు. అంటే క్యాచీ మెమరీలో సింపుల్గా మనకి ఏదైనా సర్వర్ నుంచి ఫెచ్ చేసింది గట్ట ఉంటే అది మనకి క్యాచీ మెమరీలో స్టోర్ చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ మన దీంట్లో బ్యాక్ ఎండ్ కానీ డేటాబేస్ కానీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆఫ్లైన్లో కూడా అంతే ప్రాపర్గా అయితే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఎవ్రీథింగ్ మనకి ప్రాపర్గా ఉంది, రిమూవ్ చేసిన వాటిని కూడా అయితే చెప్పింది. సో మళ్ళీ ఒకసారి మనం టెస్ట్ చేసేద్దాం. యాప్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు డైరెక్ట్గా ఇన్స్టాల్ యాప్ అని, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇది ఇక్కడ మీద చూడొచ్చు ఇన్స్టాల్ యాప్ అని ఆటోమేటిక్గా ఇది మనకి ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. కానీ ఈ విధంగా కాదు, మనకి ఇంకొంచెం నీట్గా వస్తుంది. ఫస్ట్ దీన్ని మనం డిప్లాయ్ చేయాలి. దానికోసం నేను నెట్లీఫై అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో నెట్లీఫై నేను ఓపెన్ అయితే చేస్తున్నాను. సో మీరు కావాలంటే వెర్సల్ని కూడా యూజ్ చేయొచ్చు. సో నెట్లీఫైలో మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత UI మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాడ్ న్యూ ప్రాజెక్ట్ మీద మీరు క్లిక్ చేయండి. సో పైకి స్క్రోల్ చేసినట్లయితే అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని మనం చూడొచ్చు.
సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేస్తున్నాను. సో ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసామో సో ఆ ఫోల్డర్ ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెన్స్ ట్రాకర్ అని. సో దీన్ని నేను రైట్ సైడ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. దీన్ని సింపుల్ గా మనం లెఫ్ట్ సైడ్ కి మినిమైజ్ చేసుకుందాం. సో దాని నెక్స్ట్ సింపుల్ గా దీన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఫోల్డర్ నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసాను అనమాట. సో వెయిట్ చేద్దాం, అప్లోడింగ్ అని చూడొచ్చు మనం. అండ్ సక్సెస్ఫుల్ గా మన ప్రాజెక్ట్ అయితే డిప్లాయ్ అయిపోయింది. అండ్ సింపుల్ గా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చిందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం చూడొచ్చు సక్సెస్ఫుల్ గా మనం ప్రాజెక్ట్ ని అయితే మనం డిప్లాయ్ చేసాం. ఆల్సో ఇక్కడ మనం టాప్ లో అయితే చూడొచ్చు, మేబీ నాకు సంబంధించిన ఇమేజ్ అయితే మీకు అడ్డేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ యాప్ అని మనకి వెబ్సైట్ లో ఒక బటన్ యాడ్ అయింది. సింపుల్ గా క్లిక్ చేసి మనం డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోయినా మనకి టాప్ లో చూసినట్లయితే యూఆర్ఎల్ పక్కన లైన్ లో ఎండింగ్ లో మనకు ఒక ఐకాన్ ఉంది, లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు. దీని మీద నేను క్లిక్ చేయగానే అపెక్స్ స్పెండ్ అని ఎక్స్పెన్స్ ట్రాకర్ అని చూడొచ్చు, మన లోగో కూడా ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్ గా నేను ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేస్తాను. సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోద్ది అనమాట. జస్ట్ నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. మన అపెక్స్ స్పెండ్ ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇన్స్టాల్ యాప్ ఉందా, ఇన్స్టాల్ యాప్ కూడా ఇప్పుడు మనకి పోయింది. ఎందుకు? ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు మనం దీన్ని ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క యూజ్ చేస్తున్నాం అనమాట. టాప్ లో యూఆర్ఎల్ కనిపిస్తుందా, యూఆర్ఎల్ కూడా కనిపించట్లేదు. ఆల్సో ఇది డెస్క్టాప్ అప్లికేషన్ అయ్యింది అని ప్రూవ్ చేయు అని కొంతమంది అంటారు. కాబట్టి దానికోసం మీరు బాటమ్ లో చూడొచ్చు, ఏదైతే నాకు క్రోమ్ ఉందో, క్రోమ్ తో పాటు యాంటీ గ్రావిటీ ఉందో అదే విధంగా ఇప్పుడు మనకు సంబంధించిన అప్లికేషన్ కూడా ఇప్పుడు మనం డెస్క్టాప్ యాప్ లకి ఇన్స్టాల్ చేసుకున్నాం. లైక్ దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సింపుల్ గా ఇప్పుడు మనం దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే 3 డాట్స్ ఉంది టాప్ లో చూడొచ్చు. 3 డాట్స్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అపెక్స్ స్పెండ్ మీద మనం క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. లైక్ మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి కూడా మీకు చూపిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను బ్రౌజర్ లోకి వచ్చి ఇదే యూఆర్ఎల్ ఇప్పుడు నేను మళ్ళీ యూజ్ చేయాలనుకుంటా, అంటే పక్క ట్యాబ్ లో యూజ్ చేయాలనుకుంటా. దీని మీద క్లిక్ చేయగానే నాకేం ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ గా డెస్క్టాప్ యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకు? ఆ పర్టికులర్ యూఆర్ఎల్ వెబ్సైట్ ని మనం ఒక డెస్క్టాప్ ఐకాన్ లెక్క మనం చేంజ్ చేసాం కాబట్టి. ఈవెన్ దీన్ని మనం ఆఫ్లైన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని మనం ఆఫ్లైన్ లో కూడా యూజ్ అయ్యేటట్లు మనం ప్రాంప్ట్లు అయితే పెట్టాం కాబట్టి. అండ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మనం ఓన్లీ వెబ్సైట్ నే కాదు, వెబ్సైట్ ని మనం ఒక ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ కింద కూడా ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అని ఇంకో కొత్త విషయం గురించి కూడా అయితే మనం నేర్చుకున్నాం. ఆల్సో మీ జెన్యూన్ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆల్సో దీన్ని మనం మొబైల్లో కూడా ఓపెన్ చేస్తే ఏ విధంగా అవుతుందో దాన్ని కూడా చూపించాలి. కాబట్టి సింపుల్ గా మీరు ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చానో ఈ యూఆర్ఎల్ ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ గా మీ ఫోన్లోనే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో మీకు ఇన్స్టాల్ అని ఒక బటన్ కనిపిస్తుంది. మీరు మీ ఫోన్లోనే దీన్ని యూజ్ కూడా చేసుకోగలుగుతారనమాట. ట్రై చేయండి. ఆల్సో కమెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి. అండ్ ఇంకా ఏదైనా మంచి వెబ్సైట్ ని డిజైన్ చేసి దాన్ని కూడా మనం ఏ విధంగా కన్వర్ట్ చేద్దాము అంటే దాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ మనం ఆ పర్టికులర్ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ అయితే చేద్దాం.